క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పాస్కా త్రయాహంలోనికి ప్రవేశించాము. ద పాస్కల్ త్రిదూమ్, త్రిదినాలు అని పిలుస్తాం. పెద్ద లక్షవారం, పెద్ద శుక్రవారం, పాస్కా జాగరణ, ఈ 3 రోజులు మన దైవార్చన శిఖరాగ్రములో ప్రవేశిస్తున్నాం. ద క్లైమాక్స్ ఆఫ్ క్రిస్టియన్ లిటర్జీ. మరి ఈరోజు మనం 3 ముఖ్యమైన పరమ రహస్యాలను ధ్యానిస్తున్నాం. మొదటిది దివ్య సత్ప్రసాద స్థాపన, రెండవది గురుత్వ స్థాపన, మూడవది ప్రేమాజ్ఞ. ఇది ఈనాటి సువార్త పట్టణంలో మొదటి 13వ అధ్యాయంలో, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనంలో మనకు సారాంశం అర్థమవుతుంది. యేసు ప్రభువు పాస్క పండుగ ముందు రోజున యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించెను. అంటే తన మరణం ఇంకెంతో దూరంలో లేదు అని తెలిసిపోయింది. కాబట్టి ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. కాబట్టి శాశ్వతంగా తాను ప్రేమించిన వారితో ఉండిపోవాలని అతని కోరిక. కాబట్టి 3 ముఖ్యమైనటువంటి అమూల్యమైన వరాలను, ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాడు ప్రభు. అందులో మొదటిది దివ్య సత్ప్రసాద స్థాపన. చూస్తాం, ఆ కడరాత్రి భోజన సమయంలో ఆ ప్రభు రొట్టెను తీసుకొని విరిచి ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆ, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీకోసము సిలువలో చీల్చబడబోయేటువంటి నా శరీరము. ద్రాక్షరస పాత్ర తీసుకొని లోక పాప పరిహారార్థము చిందబోయే నా రక్తపు పాత్రము అని ఇస్తున్నాడు. పాస్కా పండుగ రోజున నూతన పాస్కా గొర్రె పిల్ల, నూతన పాస్కా. మొదటి పట్టణంలో మనం విన్నాము, ఇజ్రాయేలు ప్రజలు సుమారు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశస్థుల బానిసత్వంలో ఉన్నారు. ఫరో రాజులకి ఇళ్ళు భవంతులు కడుతున్నారు, బానిస బతుకుతున్నారు. 10 అరిష్టాలను దేవుడు పంపించాడు, వీరిని విడుదల చేయమని చెప్తే ఫారో మొండికేశాడు. చివరికి 10 అరిష్టాల తర్వాత కొంచెం లొంగాడు. చివరిగా పాస్కా రాత్రి, పాస్కా అంటే పాస్ ఓవర్, దాటిపోవడం. ఈ దాటిపోవడం 2-3 అర్థాలతో దాటిపోవడాన్ని మనం చూస్తాం. ఆ రాత్రి నిర్గమకాండం 12వ అధ్యాయంలో పాస్కా నియమాలు, గొర్రెపిల్లను వధించి ఆ మాంసాన్ని వడివడిగా భుజించాలి. చేదు కూరలతో చెప్పులు వేసుకొని, నడాలు బిగించుకొని, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాల మీద పుయ్యాలి. ఆ రాత్రి సంహార దూత ఆ ఈజిప్టు వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంది. ఏ గృహాల మీదైతే ఈ గొర్రెపిల్ల రక్తము చిందబడుతుందో ఆ గృహములో ఉన్నటువంటి వారిని హాని చేయదు, దాటిపోతుంది, మరణము దాటిపోతుంది. ఏ గృహాల మీద అయితే గొర్రెపిల్ల రక్తం లేదో అందులో ఉన్నటువంటి తొలుచూలు మగ సంతానాన్ని చంపాడు. ఆ విధంగా మరణము దాటిపోయింది.
ఆ తర్వాత మరొక దాటిపోవడం, ఎర్ర సముద్రాన్ని దాటిపోవడం, బానిసత్వం నుండి స్వేచ్ఛలోనికి వెళ్ళిపోవడం, ఈ దాటిపోవడం. బానిస దేశం నుండి వాగ్దాన దేశంలోనికి వాళ్ళు దాటుకొని వెళ్ళిపోవడం. అయితే ఆ పాస్కా పండుగ రోజున యేసు ప్రభువు చెప్తున్నాడు, ఒక నూతన మరొక పాస్కా గొర్రె పిల్ల, యేసు ప్రభువే ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభువే గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్ల రక్తము చిందబోతుంది. ఈ గొర్రె పిల్ల యొక్క శరీరము చీల్చబడబోతుంది. ఇదిగో ఇక్కడ చేస్తున్నాడు. ఇదే అక్కడ జరగబోతున్నటువంటి, శిలువ మీద జరగబోయేటువంటి ఘట్టం. వాస్తవంగా యథార్థంగా వాళ్ళ ముందు చెప్తున్నాడు, ఇదే ఇదే శరీరము, ఇదిగో రొట్టె, ఇది నా శరీరము, ఇది నా రక్తము, మీరు తినండి త్రాగండి అని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, కాబట్టి దివ్య సత్ప్రసాదము ద సాక్రిఫిషియల్ సాక్రమెంట్, ద సాక్రమెంటల్ సాక్రిఫైస్, ఒక బలియాగా సంస్కారము. ఇక కృతజ్ఞతా బలి, తండ్రి దేవునికి ఈ సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఒక కృతజ్ఞతా బలియాగం సమర్పించుకుంటున్నాడు. ఆ ప్రభు సమర్పించినటువంటి ఆ బలినే మరలా మరలా ప్రతి దివ్య పూజా బలుల్లోనూ పీఠం మీద అదే బలి సమర్పించబడుతూ ఉంది. కృతజ్ఞత ఎందుకు? నీ కుమారుడైన క్రీస్తుని యొక్క శరీర రక్తాల ద్వారా, అతని దివ్య మరణము ద్వారా, ఉత్థానము ద్వారా మా అందరికీ ఇదిగో రక్షణనిచ్చావు తండ్రి, నీకు వందనాలు. కృతజ్ఞతా బలి. అంతేకాదు, మనం వింటూ ఉన్నాం, 1 కొరింథీయులు మొదటి 2వ పట్టణం చదివాం. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 24, 25 వచనాలు చదవండి. ఆ, దేవునకు కృతజ్ఞతలు అర్పించి ఆ, దానిని త్రుంచి, ఆ, ఇది మీ కొరకు ఇవ్వబడిన ఆ, నా శరీరము, ఉమ్. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికి. జ్ఞాపకార్థము చేయండి. కాబట్టి జ్ఞాపకార్థం ఏమిటి? క్రీస్తు యొక్క శిలువ శ్రమలు, మరణము, ఉత్థానాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ బలియాగాన్ని కొనసాగించాలి. ఇక 4వది ద రియల్ ప్రెసెన్స్, నిజమైన దేవుని యేసుని సన్నిధి దివ్య సత్ప్రసాదంలో ఉంది అని. ప్రియులారా, సిసిసి అంటే మన కథోలిక సత్యోపదేశంలో 1324లో ఒక చక్కని మాట ఉంది. యూకరిస్ట్ ఈజ్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. ద సోర్స్ అండ్ ద సమ్మిట్. దివ్య సత్ప్రసాదము క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు, అదే మూలము, అదే శిఖరాగ్రము, పరాకాష్ట. ప్రతి దివ్య పూజా బలి, మనకు ప్రార్థనలు, మన ఏమి చేసినా ఏం చెప్పినా అవన్నీ కూడా ఇదిగో దివ్య పూజావలి వైపు, బలి వైపు, దివ్యపీఠం వైపు నడిపించుకొని వెళ్తుంది. దీనికి మించినటువంటి ప్రార్థన, ఆరాధన లేదు. దివ్య పూజాబలికి మించిన ఆరాధన ఏదీ లేదు ఈ ప్రపంచంలో. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ద యూకరిస్ట్. ఆ ప్రభు యొక్క శరీర రక్తాలు. ఆ శరీర రక్తాలు ఎక్కడొస్తాయి? ఏ ప్రార్థనలు వస్తాయి? దివ్య పూజా బలి ప్రార్థనలో వస్తాయి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ సింబల్. దివ్య సత్ప్రసాదం ఒక గుర్తు, ఒక ఏదో సూచన కాదు. ఇట్ ఈస్ రియల్. అందుగురించి ఇంగ్లీష్లో చెప్తారు, ద యూకరిస్ట్ ఈస్, జీసస్ ఈస్ ప్రెజెంట్ ట్రూలీ, రియల్లీ, సబ్స్టాన్షియలీ అండ్ పర్సనలీ ప్రెజెంట్ ఇన్ ద యూకరిస్ట్ అంటారు. దాని అర్థం ఏంటంటే, దివ్య సత్ప్రసాదములో యేసు ప్రభువు నిజంగా, వాస్తవంగా, మరి తాత్వికంగా, జీవన సారంగా
అలాగే వ్యక్తిగతంగా ప్రభు అందులో ఉన్నాడు. కాబట్టి దివ్యసప్రసాదంలో ఉన్నది ఎవరు? ఏమిటది? అప్పము. ఏమైపోతుంది? మనం కేటగిజంలో నేర్చుకున్న అప్పం ఏమైంది? యేసు శరీరముగా మారిపోయింది. ద్రాక్షరసం ఏమైంది? గురువు పవిత్రాత్మ యొక్క ప్రార్థనను చేసినప్పుడు, పవిత్రాత్మ యొక్క ప్రేరణ వలన దిగి రావడం వలన క్రీస్తు యొక్క అపద్రాక్షరసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారుతున్నాయి. అది కంటికి కనిపించదు ఆ మార్పు. సబ్స్టాన్షియల్లీ అంటే ఆ యొక్క పదార్థం ఏదైతే ఉందో బయటికి రంగు, రుచి, వాసనలు అవన్నీ బయటికి కనిపించేవి, కానీ ఆ పదార్థము ఏదైతే ఉందో అందులో మార్పు కలుగుతుంది. అది మన కంటికి కనిపించదు. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారు? ట్రాన్స్‌సబ్స్టాన్సియేషన్ అని ఒక పెద్ద మాట ఉపయోగిస్తారంటే, సబ్స్టెన్స్ ఆ పదార్థం మారుతుంది. బయటికి కనిపించేటువంటివి కాదు, రంగు, రుచి, వాసన కాదు. ఆ పదార్థములో మార్పు కలుగుతుంది. అది మన భౌతిక నేత్రానికి కనిపించదు. అందుగురించే గురువు ఏం చెప్తారు? ఇది విశ్వాస రహస్యము. విశ్వాస రహస్యం అది. విశ్వసించదగినటువంటి వలసినటువంటిది అది. ఏమిటి? ఈ అపమోద ద్రాక్షరసము క్రీస్తు శరీరము రక్తముగా మారింది. ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు దివ్యసప్సాన్ని తీయాలి. లేకపోతే ప్రసాదం పూజ చేశారు కదా, ప్రసాదం ఇస్తున్న ప్రసాదం అది కాదు ఈ ప్రసాదం. ఇది క్రీస్తు శరీరము క్రీస్తు రక్తమని ఎవరైతే విశ్వసిస్తారో వారు ఆ విశ్వాసంతో స్వీకరించవలసినది. అంతేగాని ఎవరొస్తే వాళ్ళకి కూర్చున్నారు కదా, పెళ్ళి జరుగుతుంటుంది. హిందువులు వస్తుంటారు, చాలామంది సహోదరులు వస్తుంటారు, ప్రొటెస్టెంట్ సహోదరులు వస్తుంటారు. వాళ్ళందరికీ ఇవ్వం. అయ్యో ఇక్కడికి వచ్చాము, మాకు ఈ ప్రసాదం ఏది ఇస్తున్నారు, మాకు ఇవ్వలేదు. అది కాదు, ఇవ్వరం. కారణం ఏంటంటే ఇది అదే విశ్వాసం ఉండాలి. జ్ఞానస్థానం పొంది ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇది ప్రభువే అందులో ఉన్నాడని విశ్వసించినటువంటి వాళ్ళకి. ప్రియమైన సహోదరులారు, కాబట్టి ఇది వస్తువు కాదు, ఒక వ్యక్తి. ఇంగ్లీష్లో ఏమంటారు? ది యూకరిస్ట్ ఈజ్ నాట్ సంథింగ్ బట్ సమ్ వన్. వస్తువు కాదు, ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? యేసు ప్రభువే. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. వ్యక్తిగతంగా సన్నిహితంగా అతడు వేంచేసి ఉన్నాడు, కొలువై ఉన్నాడు. అతని ప్రభు యొక్క సన్నిధి ఉంది. ఇదిగో అతడు పూజతో ఆగిపోడు. పూజలో దివ్యప్రసాదం ఆశీర్వాదం అయిన తర్వాత అంతటితో పూజ అయిపోతే ఆ అప్పము మామూలుగా తిరిగి అప్పం అయిపోదు. అది ప్రభు యొక్క శరీరమే. కాబట్టి మనం మందసంలో భద్రపరుస్తాం. ఈ కంటిన్యూస్ టు బీ ప్రెజెంట్, ద రియల్ ప్రెజెన్స్. వాస్తవికంగా ఆ ప్రభు, నిజంగా ఆ ప్రభు అందులో ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువుని మందసంలో ఉంచుతాం. మందసంలో ఉంచినప్పుడు దర్శనం చేసుకోండి వెళ్తాం. దర్శనం తిరుపతి వెళ్తారు మన వాళ్ళు, మన హైందవ సహోదరులు, మన బంధువులు చాలామంది హిందువులు ఉన్నారు. తిరుపతి ఎందుకు వెళ్తారు? ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి. ఆ దర్శనం కోసం 10 గంటలు 15 గంటలు లైన్లో నిలబడతారు. లైన్లో నిలబడి అక్కడ ఎండలో వానలో భోజనాలు, అమ్మో ఇక్కడి నుంచి కానీ భోజనంకి వెళ్ళామా ఎవరో దూరిపోతారు అందులోకి. కాబట్టి ఏం చేస్తారు? అలా నిలబడి ఉంటారు అంతే, గంటలు. సరే, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 సెకండ్లు కూడా చూడడానికి కూడా లేదు. ఎలా అంటే పదండి తోసి. ఆ 10 సెకండ్లు దైవ దర్శనం కలిగింది అని వాళ్ళు విశ్వసిస్తారు. అలాంటిది వాస్తవంగా నిజంగా ఆ ప్రభు సన్నిధి దివ్య మందస్సులో ఉంది, సదాకాలం ఉంది. ఓ 10 నిమిషాల నుండి 10 సెకండ్ల నుండి తోసేసిన పరిస్థితి కాదు ఇక్కడ.
మరి మనము ఆ ప్రభు యొక్క సన్నిధిని మనం గుర్తిస్తున్నామా? అంగీకరిస్తున్నామా? విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? ప్రియమైన సహోదరి, సహోదరులారా! మరి ఈ దివ్య సత్ప్రసాదము మనం స్వీకరించినప్పుడు ఏమవుతుంది? ఆ ప్రభు మనలోనికి వచ్చి మనల్ని రూపాంతరం చెందిస్తాడు. మన వ్యక్తిత్వం మారుస్తాడు. మనము క్రీస్తు రూపంలోనికి వస్తాము, సంతరించుకుంటాము. క్రీస్తు మనస్తత్వం మనలోనికి వస్తుంది. క్రీస్తు యొక్క ప్రేమతత్వం, క్రీస్తు యొక్క కరుణ, క్రీస్తులో ఉన్నటువంటి పవిత్రత, క్రీస్తులో ఉన్నటువంటి ఆ త్యాగ బుద్ధి మనలోనికి వస్తుంది. మనలో ఆ ప్రభుని స్వీకరించినప్పుడు మనలో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం క్రీస్తులా మారుతాం. దివ్య సప్రసాదం మనం స్వీకరించినప్పుడు మరి ఇటువంటి గొప్ప అనుగ్రహమును మనం పొందుతున్నాం. దివ్య సప్రసాదము మన ఆత్మీయ భోజనముగా ఉంటూ త్యాగ బలి, శిలువ బలి, ప్రభుని యొక్క ప్రత్యక్ష సన్నిధి మన మధ్య ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు ఉంటుంది? ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనము. ఎంతవరకు ఉంటానన్నాడు? అంతము వరకు ప్రేమించాడు కాబట్టి ఎంతవరకు ఉంటాడు? లోకాంతము వరకు ఉంటాడు. ఈ లోకము అంతమైపోయిన తర్వాత కూడా, లోకం అంతమైపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటాం? ఆ ప్రభు సన్నిధిలో. ఆ ప్రభు సన్నిధిలో సదాకాలము తన చివరి వరకు ప్రేమించాడు. కాబట్టి మనం సదా అతనితో ఉండిపోవడానికి ఆ ప్రభు యొక్క చక్కని ఏర్పాటు. ప్రియమైన సహోదరులారా, మరి మరొక విషయము, దివ్య సత్ప్రసాదం మనల్ని ఐక్యపరుస్తుంది. మానవుడు దేవుడైనటువంటి ఆ ప్రభువు యేసులో ఒకటైనప్పుడు, తన శరీరము రక్తము మనలోనికి వచ్చినప్పుడు ఆ ప్రభు మనతో, మనము ఆ ప్రభువుతో ఏకమవుతున్నాం, ఐక్యమవుతున్నాం. అంతేకాదు, ఆ ప్రభుని స్వీకరించేటువంటి వాళ్ళందరూ కూడా ఒకటవుతున్నారు. ఎలాగా? ఎలాగా? కుటుంబ సభ్యులు ఒక కుటుంబ సభ్యులు ఒకే పాత్రలో వండుకుంటారు. అందులోంచి అమ్మ ఏం చేస్తుంది? అన్నం గిన్నెలు, అన్నం పాత్రలోంచి ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కడికి వేస్తుంది. కూర అలాగే. దాని అర్థం ఏమిటి? అదేం చేస్తుంది? కుటుంబ సభ్యులు మరింత బలపరుస్తుంది, ఐక్యపరుస్తుంది, ఐక్యపరుస్తుంది. ఇక గురువు ఒకరికొక పాత్ర ఇస్తారా? ఎవరి గిన్నెలు తెచ్చుకోండి, ఎవరి ప్లేట్లు తెచ్చుకోండి అంటారా? ఏం చేస్తారు? ఒకే పాత్ర నుండి అందరికీ భోజనం పెడతారు. అక్కడ వారు, వీరు, మనవారు, పైవారు అనే తేడా లేదు. నువ్వు ఏ భాష మాట్లాడినా, ఏ దేశస్థుడు అయినా, ఆ ప్రభును విశ్వసించే వారందరూ ఒక కుటుంబము, అన్నదమ్ములు. ఒకే పాత్ర నుండి పానం చేసి, ఒకే పాత్ర నుండి భుజించే వారందరూ కూడా ఒకటి. ఆ ప్రభు యొక్క బిడ్డలు, శిష్యులు, కుటుంబ సభ్యులు. కాబట్టి మనల్ని ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఒకటి చేస్తుంది, ఒకటి చేస్తుంది. ఆ దివ్య ప్రసాదం ప్రభు ఒకటి చేస్తున్నాడు, ఐక్యపరుస్తున్నాడు. అని గొప్ప ఆశీర్వాదము ఆ ప్రభుకి మనము కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఇక రెండవ మహాద్భుతమైనటువంటి ఆశీర్వాదము, ఇదిగో ఈ దివ్య సప్రసాదాన్ని ఇది కొనసాగించడానికి, ఆ ప్రభుని యొక్క మరణ ఉత్థానాన్ని గుర్తు చేసుకోవడానికి, ఈ యొక్క అపద్రాక్షరసాలను ప్రభు యొక్క శరీర రక్తాలుగా మార్చేటువంటి ఆ పవిత్ర ఘట్టాన్ని కొనసాగించడానికి తన శిష్యులను గురువులుగా అభిషేకిస్తున్నాడు, గురుత్వ స్థాపన చేస్తున్నాడు. ఇదిగో నా జ్ఞాపకార్థము చెయ్యండి అని చెబుతూ గురువులను స్థాపిస్తున్నాడు. అపర క్రీస్తు గురువు, యాజకుడు, ప్రవక్త, నాయకుడిగా, సంఘానికి మనస్సాక్షిగా
ప్రతి గురువు ఈరోజు గురుత్వాభిషేకం ద్వారా ఆ ప్రభు యొక్క ప్రతినిధిగా ఉన్నాడు. సంస్కారాలను పంచడంలో ప్రార్థనాపరుడుగా ప్రజల కోసం ప్రార్థించేవాడు. ఇక్కడ మనము హిబ్రీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయాలు మనం చూస్తాం. ప్రధాన యాజకుడు ఎవరు? బలహీనుడు. ప్రజల్లో నుండి ఎన్నుకోబడి ప్రజల కొరకు ప్రార్థనలను బలియాగాలు సమర్పించడానికి తన సొంత బలహీనతలు మాత్రమే కాదు, ప్రజల బలహీనతల కోసము, తన సొంత బలహీనతల కోసం కూడా ప్రాయశ్చిత్త బలులు అర్పించడానికి ఆ గురువును ప్రభువు ఎన్నుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ అధికారము కాదు, ఒక సేవ. గురుత్వం అన్నది సేవ, కానీ అధికారం కాదు. పెత్తనం చెలాయించడానికి పవర్ కాదు, ప్రేమించడానికి ఒక బాధ్యత, సేవ చేయడానికి ఒక బాధ్యత. ప్రపంచంలో మనం చూస్తున్నాం. మరో సందర్భంలో నేను సేవ చేయడానికి వచ్చాను కానీ సేవలు అందుకోవడానికి రాలేదన్నాడు ప్రభు. నాయకులు ఎలా ఉన్నారు? సేవలు చేసుకుంటారు, అందరాలు ఎక్కించాల, పల్లకీల మోత, పూలవర్షం, పల్లకీల మోత, ప్రశంసా పత్రాలు, పొగడ్తలు, ఆకాశానికి ఎత్తేయడం. అది కాదు. నేను మీ పాదాలు కడగడానికి ప్రభు చెప్తాడు, తర్వాత చూపిస్తున్నాడు ఏమిటి, ఎలా ఉండాలి. నాయకుడు సేవకుడై ఉండాలి. పాదాలు కడిగాడు, వంగాడు, లొంగాడు, వినయము కలిగి, వినయముతో తనను తాను ఖాళీ చేసుకొని, రిక్తిని చేసుకొని, విధేయతతో, వినయంతో ఒక దాసుడైపోయాడు, ఒక సేవకుడుగా మారిపోయాడు. మీరు నన్ను యజమాని అంటారు, మీ బోధకుడు అంటారు. మీ యజమానే సేవలు చేస్తే మరి సేవకులు ఏం చేయాలా? శిష్యులు ఏం చేయాలి? తప్పనిసరిగా అదే చేయాలి. నేను చూపించాను, మీరు కూడా అది కొనసాగించండి, అది చెయ్యండి. ఒకరికి ఒకరు సేవ చేసుకోండి, బాధ్యత కలిగి ఉండండి. పెత్తనం కోసం కాదు, ఇదిగో సేవ చేయడానికే మీకు అధికారం ఇవ్వబడుతుంది. చార్లీ చాప్లిన్ ఒక చక్కని మాట చెప్తాడు. అధికారం ఎవరికి, ఎందుకు? అధికారము అవసరమైన దానికంటే ఎక్కువ చేయడానికి. అది కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా? అధికార దౌష్ట్యం అయిపోతుంది, పెత్తనం ఎక్కువైపోతుంది, అణచివేతకి వెళ్ళిపోతుంది. ప్రేమ ఉంది కదా, ఏమైనా చేయాలనుకుంటే ప్రేమ మీ చేతిలో ఉంది. దానికి మించింది ఏముంది? అధికారము కావాలనుకున్నవాడు హింసకు కూడా పాలు పడవచ్చు. సాధారణంగా ప్రేమ ఉంది అందరి చేతిలోనూ, అందరి హృదయాల్లో ప్రేమ ఉంది. మీరు చేయగలిగిందంతా చేయండి దాంతోనే. అధికారం కోసం ప్రోకులాడుతున్నాడు, పవర్ కోసం ప్రోకులాడుతున్నాడు అంటే దాన్ని పట్టుకొని ఎవరిని అణచివేయడానికో, ఒక అధికారం అన్నటువంటిది, పవర్ అన్నటువంటిది నాకు శక్తి ఉంది. ఎందుకు? మేలు చేయడానికి, మంచి చేయడానికి. ఉదాహరణకి ఒక 5 సంవత్సరాలు నువ్వు ఒక పంచాయతీయో, లేకపోతే ఎమ్మెల్యే, లేకపోతే మరొకటో ప్రెసిడెంటో ఏదో అయ్యావు. 5 సంవత్సరాలు అందరూ కలిసి నిన్ను ఎన్నుకున్నారు. ఎందుకు? ఎవరి కష్టాలు ఏమున్నాయో చూసి, నీకు అధికారం ఉంది, నువ్వు సంతకం పెడితేనే డబ్బులు శాంక్షన్ అవుతాయి. మిగతా వాళ్ళు ఏం చేసిన సంతకాలు, ఎన్ని సంతకాలు పెట్టినా కుదరదు. నీకు ఒక అధికారం ఇచ్చాము. ఎందుకు? ఆ అధికారంతో నువ్వు ఎవరికి ఏం అవసరం ఉందో చూసుకొని వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి ఆ అవసరాలు తీర్చడం. కాబట్టి అధికారం ఒక అవకాశము. ఎందుకు? సేవ చేయడానికి అవకాశం. అందరూ చేయలేరు. నీకు చేయాలని ఉంది కానీ నువ్వు చేయలేవు, నీకు అధికారం లేదు. ఇక్కడ మరి అది ఎవరి కోసం ఉపయోగిస్తున్నారు? సొంత లాభం కోసమా? కుటుంబ లాభం కోసమా? అతని ఆశ్రిత జన శ్రేయస్సు కోసమా? అవసరమైనటువంటి వాళ్ళ కోసమా? సరే, ఇది బయట జరుగుతున్నది. ప్రభు ఏమంటున్నాడు? ఇది బయట చూస్తున్నారు కదా, అణచివేయడము, దౌర్జన్యము, నియంతృత్వము. కానీ నా శిష్యులు ఎలా ఉండాలి? సేవలు చెయ్యాలి, కానీ సేవలు అందుకోవడానికి తహతహలాడకూడదు అని చెబుతూ ఆ ప్రభు స్వీయ ఉదాహరణ, ఆదర్శాన్ని ఇస్తున్నాడు. స్వీయ మాదిరి, ఇదిగో నేను చేసినట్లు చెయ్యండి అంటున్నాడు. మరి పాద ప్రక్షాళన అన్నటువంటిది
ఇదిగో ప్రేమ కార్యరూపము దాల్చడమే సేవ. ఇప్పుడు నిన్న మొన్న అనుకున్నాం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ హనీ, ఐ లవ్ యూ హనీ అని చెప్తే సరిపోదు. ఆవిడకేమో ఆ, దగ్గుతా ఉంటుంది కానీ ఐ లవ్ యూ హనీ అంటాడు. ఆ మాటల వల్ల ఏం ప్రయోజనం లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టు, మందులు కొను. అది అదే చెప్పాను. ఐ లవ్ యూ హనీ తాగేసి వచ్చి ఐ లవ్ యూ హనీ, ఇదేం వండలేదా కాలుతో తన్ని ఐ లవ్ యూ. ప్రేమ కార్యరూపమే సేవ. సేవ అంటే ప్రతిఫలం ఆశించనది. ఇంత చేశాను నువ్వు నాకు ఎంత ఇస్తావు, అది సేవ కాదు. తిరిగి నేను ఏమో ఆశించకుండా చేసేదే. నేను ఏదో ఉపకారం చేస్తున్నాను, మంచి పని చేస్తున్నాను, ఇది చేస్తే రేపు పొద్దున్న నాకు చెయ్యాలి, నువ్వు చేస్తాడు, అందు గురించి నేను చేస్తున్నాను ఆశిస్తే, తిరిగి ఏదైనా ప్రతిఫలంగా తిరిగి ఏదైనా ఆశిస్తే అది సేవ కాదు, అది స్వార్థం. స్వార్థం అవుతుంది. సేవ అంటే ఇదిగో నేను చెయ్యగలను, నీకు ఈ ఉపకారం చేయగలను, నువ్వు అవసరంలో ఉన్నావు, నువ్వేదో ఇస్తావు, తిరిగి చేస్తావు, రేపొద్దున్న ఏమైనా నా కంట కనిపెడతావు, నువ్వు చేయగలిగిన చేస్తావు అనే ఉద్దేశంతో కాదు. స్వతహాగా నేను వారి కష్టాన్ని చూసి చేయగలిగింది చేయడం, అది సేవ. మరి ఇది చెయ్యాలి అంటే ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడు. ప్రేమాజ్ఞ చివరిది. ప్రేమాజ్ఞ. ఇంగ్లీష్‌లో ఈ పెద్ద లక్షవారాన్ని ఏమంటారంటే మాండీ థర్స్‌డే అంటారు. ఏమంటారు? మాండీ థర్స్‌డే. మాండీ అనే మాట మాందాతుం. మాందాతుం అంటే కమాండ్‌మెంట్. కమాండ్‌మెంట్ అంటే ఆజ్ఞ. ఆజ్ఞ. ఏదో ఇట్ ఈస్ నాట్ అడ్వైస్, ఇట్ ఈస్ కమాండ్. సలహా, సూచన, సలహా కాదు. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ ఎవరిస్తారు? రాజుగారు ఇస్తారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి అధికారులు ఇస్తారు. రాజుగారు ఆజ్ఞలు జారీ చేస్తారు. మన రాజు క్రీస్తు, అతడు ప్రేమ రాజు. తన ప్రజలు ప్రేమ నిండిన ప్రజలు, తన పాలన ప్రేమ పాలన. కాబట్టి అతని ఆజ్ఞ ప్రేమ ఆజ్ఞ. ఏమంటున్నాడు? నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. ఎలా ప్రేమించాలండి? ఏం చేయాలండి ప్రేమంటే? ఏమి ఇవ్వాలండి? ఏం చేయాలండి? ఏదైనా మనకు ఇలా చెయ్యండి అని చెప్పడానికి ఏమన్నా ఉందా? నేనున్నాను. ప్రేమంటే ఏమిటో నేను చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. ఆ! 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 ఓకే. ఆ! గొప్పవాడు కాదు. సరే. ఓకే. అది స్నేహితుని కొరకు తన ప్రాణమును దారబోయు వానికంటే ఎక్కువ ప్రేమ. 15వ అధ్యాయం 13వ వచనము. యోహాను 15:13. స్నేహితుల తన కొరకు స్నేహితుల కొరకు తన ప్రాణమును దారబోయు తన వానికంటే ప్రాణమును దారబోయు వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. ఎక్కువ ప్రేమ గలవాడు. ఎవడునూ లేడు. అంటే ప్రేమించడం అంటే ఎంతవరకు ప్రేమించడం? ప్రాణమిచ్చేంత వరకు ప్రేమించడం. అది ఎవరు చేశారు? యేసు ప్రభు చేశారు. తన వారి కోసము, ప్రపంచం కోసము, మానవాళి కోసము ఆ ప్రభు ప్రాణమే ఇచ్చాడు. అంత ప్రాణము పెట్టి ప్రేమించుకోండి మీరు ఒకరినొకరు అంటున్నాడు ప్రభు. వీళ్ళారా, క్షమించే ప్రేమ, ఇదిగో త్యాగం చేసే ప్రేమ, సేవ చేసే ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమ. మరి దివ్య సత్ప్రసాద సన్నిధి, ఈ 3 విషయాలు మనం గుర్తు చేసుకుందాం. దివ్య సత్ప్రసాదములో ప్రభు ప్రత్యక్షంగా, నిజంగా, వాస్తవంగా, వ్యక్తిగతంగా కొలువై ఉన్నాడు. ఇటువంటి ఇదిగో
ఈ గురుత్వం దివ్యసప్రసాదం లేకపోతే గురుత్వం అవసరం లేదు. మరి దివ్యసప్రసాదం కొనసాగాలంటే గురుత్వం అవసరం. కాబట్టి గురువులను ఎన్నుకుంటూ ఉన్నాడు. బలహీనులను బలపరిచి తన సేవకులుగా ఎన్నుకుంటున్నాడు. మట్టి పాత్రలకు మహదైశ్వర్యాన్నిచ్చి ఇదిగో తనను తాకి ఆ ప్రభువునే పీఠం మీదకి వచ్చేలా చేసే ఆ అభిషేక వరాన్ని ఇస్తున్నాడు ప్రతి గురువుకి. కాబట్టి మనం ఏం చేయాలి? గురువుల కోసం ప్రార్థన చేయాలి. మన గురువుల అవసరాలు ఏమిటో చూసుకోవాలి. ఎందుకంటే అన్నీ వదిలిపెట్టి గురువు మన కోసం ఉంటాడు. ఒకప్పుడు మిషనరీస్ ఎక్కడో విదేశాల నుంచి వచ్చేవారు. ఆ తర్వాత కేరళ నుంచి మిషనరీస్, మిగతా స్టేట్స్ నుంచి మిషనరీస్. ఇప్పుడు మన బిడ్డలు గురువులు అవుతున్నారు. కాబట్టి గురువులు ఒక పార్టీ, ప్రజలు ఒక పార్టీ కాదు. ఈ సిస్టర్లు గురువులు అందరూ ఒక పార్టీ, ప్రజలందరూ ఒక పార్టీ కాదు. గురువులు ఉన్నది మీకోసం. కాబట్టి సంఘం లేకపోతే కాపర్ లేడు. మంద లేకపోతే కాపర్ అవసరం ఏంటి? మంద కోసం కాపరి యొక్క బాధ్యత మందను కాపాడుకోవడం. కాబట్టి గురువులు మనవారే, మన బిడ్డలే. సిస్టర్స్ మన బిడ్డలే. వయసులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, కానీ మనవాళ్లే, మన కుటుంబ సభ్యులే. వాళ్ళు త్యాగం చేసి మన మధ్య ఉన్నారు మన కోసం. కాబట్టి వాళ్ళు మనవాళ్ళు. ఏం చేయాలి? సహాయం చేయాలి, సహకరించాలి, ప్రోత్సహించాలి, సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. అవసరమైనటువంటి విధముగా అవసరమైనటువంటి సలహాలు సూచనలను యోగ్యమైనటువంటిది ఆ యొక్క సంఘాన్ని నడిపించడానికి ఉపయోగపడిన సలహాలు సూచనలు మీరు ఇవ్వాలి, నడిపించాలి, ప్రోత్సహించాలి. అటువంటి సహకారం ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది గురువుకి. లేకపోతే ఎంత కష్టపడుతున్నా వాళ్ళు ఉలుకరో పలకరో మాట్లాడరు, ఏం చెప్పరు, చెయ్యరు, ఏమి నేర్చుకోరు. అంటే నిరాశ, నిస్పృహ. కానీ ప్రభు పని ఆగిపోదు, కొనసాగుతూనే ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు ఉన్నారు, రేపు పొద్దున్న బిడ్డలు ఒకప్పుడు సిస్టర్లు అడిగితే 8 మంది 9 మంది 10 మంది సంతానం ఆ రోజుల్లో. ఇప్పుడు ఎంతమంది? ఒకరో ఇద్దరో. అమ్మో, ఒకరో ఇద్దరు ఆ బంగారం. ఎవరికి ఇవ్వనమ్మా నా కొడుకుని, మా అమ్మాయిని ఎవరికి ఇవ్వనమ్మా. అదే ఉండాలి. మరి ఎవరు గురువులు ఉంటారు? గురువులు ఎవరు అవుతారు? ఎక్కడి నుంచి వస్తారు? ఆకాశాన్ని పడతారా? కాబట్టి ప్రభువా నీ చిత్తమైతే మా బిడ్డల్లో, మా సంఘంలో, మా ఊర్లో నీ చిత్తమైతే ఎవరైనా ఒక గురువుగా, ఒక మఠకన్యగా నువ్వు పిలుచుకో ప్రభు. మా కుటుంబంలోనైనా పిలుచుకో. మా కుటుంబం కాకపోయినా ఏదో కుటుంబం నుంచి, మా సంఘం నుండి నువ్వు నీ గురువులుగా మా బిడ్డల్ని పిలుచుకో ప్రభు అని ప్రార్థన చెయ్యాలి. ఇది బాధ్యత. మర్చిపోకుండా ప్రార్థన చేయాలి. మరి సేవతో ఆ క్రీస్తు ప్రభువులాగా మనము ప్రేమ కలిగి జీవించి యోగ్యమైన రీతిలో ఆ ప్రభుని స్వీకరిస్తున్నానా? ఒక దర్శనం కాదు, ఏదో ఒక క్షణాలు దర్శనం చేసుకోవడానికి కాదు. శాశ్వతంగా ఎల్లప్పుడూ మన మధ్య మనతో ఉండిపోయినటువంటి దేవుడు ఇతడు తన యొక్క ఆలయాన్ని, మందిరాన్ని ప్రజల మనసుల్లో, ప్రజల యొక్క జీవితాల్లో, హృదయాల్లో నిర్మించుకున్నాడు. ఆ ప్రభు దీవిత ప్రసాద రూపంలో మనలోనికి వస్తున్నాడు. ఇక ముఖ్యమైనటువంటి ఈ 3 ఘట్టాలను, ఈ ఆశీర్వాదాలను మనం స్వీకరిస్తూ దేవునికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆ ప్రభువుకి ఎన్నడూ విడివని ఎడబాయని బిడ్డలుగా మనం కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, కరుణగల తండ్రి, అయోగ్యులము, అభాగ్యులమైనటువంటి మానవులకు నీవిచ్చిన గొప్ప అనుగ్రహము మాతో ఉండిపోవాలని నీవు నిర్ణయించుకొని అపద్రాక్షరస్త రూపంలో దీవిత ప్రసాద రూపముగా ఇక శరీర రక్తాలు రూపములో మా మధ్య సదాకాలము ఉండిపోవాలని, కొల్లువై ఉండాలని నువ్వు చిత్తగించావు. దేవానికి వందనాలు. గురువులను ఎన్నుకున్నావు, అభిషేకం చేస్తున్నావు, పాదాలు కడిగి ప్రేమను పంచమన్నావు, ఆజ్ఞగా ఇచ్చావు, సేవ చేయమన్నావు. దేవా, ఈ భావాలతో మేము ముందుకు సాగుతూ నీకు ప్రియమైనటువంటి బిడ్డలుగా, నీ ప్రేమ సాక్షులుగా జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. చేయుడనుచు
జేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. జేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. మన్నించు మందరిని ప్రేమాను రాగముతో, మన్నించు మందరిని ప్రేమాను రాగముతో, మన్నింపబడును నీదు తప్పులు. జేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. నీ స్నేహితుని కొరకు ప్రాణంబు నీచినచో, నీ స్నేహితుని కొరకు ప్రాణంబు నీచినచో, ఆ ప్రేమ కన్నా వేరే లేదని. జేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. జేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. విధేయులందరును నా స్నేహితులిచ్చట, విధేయులందరును నా స్నేహితులిచ్చట, ఇక దాస్తులని మేము పిలువననుచు. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. జేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. దీనత్వము కలిగి జనసేవ చేసెను, దీనత్వము కలిగి జనసేవ చేసెను, నాయాజ్ఞ ఇదియే చేయుడనుచు. జేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. జేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి, నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి. ఈ బీజములు వేద జల్లుడనుచు.